శ్రీ మహాగణాధిపతయే నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపురుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అలా స్వామివారికి చండికా భవేత్ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకుర్తి. ఇక్కడ మనకి ఋషులు తపస్సేగా వెలిసినటువంటి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నట్టుగా ఇక్కడ శివకేతవులకి భేదం లేకుండా మెయిన్ గర్భాలయంలో సోమేశ్వర స్వామి, అలానే పక్కన గుహలో లక్ష్మీ నరసింహస్వామి వెలవడం జరిగింది. ఇక్కడ ఋషులు తపస్సేగా వెలిసినటువంటి సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ స్వామివారికి రక్షణగా తేనెతెట్టలు ఉంటాయి. హేరణాభావంగా కానీ అశుద్ధిగా కానీ మొక్కులు మొక్కి వేయకున్నట్టయితే కూడా ఇవి వెంబడించి కుడతాయన్న ప్రసిద్ధి ఇప్పటికీ కూడా ఉంది. ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు అఖండ జ్యోతి వెలుగుతుంది. అది 5 రోజులు బ్రహ్మోత్సవాలు, 3 రోజులు బ్రహ్మోత్సవాలుగా చేస్తున్నాము. కార్తీక పౌర్ణమి రోజు అఖండ జ్యోతి దక్షిణ భారతదేశంలో 3వ స్థానం. ఒకటి శబరిమల, ఒకటి అరుణాచలం, తర్వాత పాలకుర్తి. ఈ క్షేత్రం 3వ స్థానంగా ప్రసిద్ధిగాంచింది. హ్యాపీ శివరాత్రి గైస్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ పేరు వచ్చేసి పాలకుర్తి. మన పాలకుర్తి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ శివునికి. మన భూమి మీద దక్షిణ భారతదేశంలోనే 3 అఖండ జ్యోతులు ఉన్నాయి. ఒకటి శబరిమల, 2 అరుణాచలం, 3 మన పాలకుర్తి. మన పాలకుర్తి టెంపుల్లో సోమేశ్వర స్వామి శివుని రూపంలో ఉంటాడు. అలాగే మన పాలకుర్తి టెంపుల్లో శివుని గుడితో పాటు ఆ కొండ మీదనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ 2 టెంపుల్లు గుహలో చెరొక గుహలో ఉంటాయి గైస్. బాగా ఎక్సలెంట్గా ఉంటుంది పాలకుర్తి. మహాశివరాత్రి నాడు కొన్ని లక్షల మంది భక్తులు పాలకుర్తి సోమేశ్వర స్వామి దర్శనానికి వస్తారు. ఇప్పుడు మనం అందరం పాలకుర్తి వెళ్తున్నాం. అక్కడ పాలకుర్తి టెంపుల్, అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయో మీకు ఈ వీడియో తీసి చూపెడతాను. ఈ వీడియోని మీరు చూడండి, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. హాయ్ అందరికీ గైస్, మనం పాలకుర్తి చేరుకున్నాం. కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పాలకుర్తిలో శివనామ స్మరణతోని మారుమోగుతూ ఉంది. ఇక్కడ జరిగే శివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుంది. మహా జాతరను తలపిస్తుంది. మన పాలకుర్తిలో కొండ మీద శివునితో పాటు లక్ష్మీనరసింహ స్వామి కూడా ఉంటాడు. ఇది చాలా అద్భుతం. మన పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్, ఈ కొండ మీద అఖండ జ్యోతి ఉంటుంది. మన పాలకుర్తి సోమేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మొదటగా హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకున్నాకనే స్వామివారి దర్శనానికి వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీ. వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగ, విద్య, వైద్య, రాజకీయ, వృత్తి వృత్య మనోవాంఛాఫలసిద్ధం ఆంజనేయ స్వామి దేవత అర్చన పూజాంచ కరిష్యే. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజం లక్ష్మీం క్షీరసముద్రరాజం శ్రీరంగరామేశ్వరం దాసీభూత సమస్త దేవంతంలో కైకదీమాం గ్రామ. కాలినడకన పైకి వెళ్ళే భక్తులకు మొదటగా మన వినాయకుని స్వామి దర్శనం కలుగుతుంది. మెట్ల మార్గం, స్వామివారి దర్శనానికి మెట్ల మార్గం వెళ్ళే దారి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మనం మెట్ల మార్గంలో స్వామివారికి పైకి ఎక్కే ముందు వినాయకుని దర్శనం మరియు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. మనం మెట్ల మార్గంలో కొండ మీదకి వెళ్ళే మార్గంలో అమ్మవారి టెంపుల్, చండికా అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం ఇస్తుంది. ఓం నమ శివాయ. జున్ను మెట్ల మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. మన పాలకుర్తి టెంపుల్ కొండ మీదకి ఎక్కే సమయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల నుంచి స్వామివారి దర్శనానికి పాలకుర్తి చేరుకుంటారు. మన పాలకుర్తి సోమనాథ స్వామి టెంపుల్, మన స్వామివారికి అభిషేకం చేస్తున్నాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
మనం గుడిలో ఎంటర్ కాగానే మన వినాయకుని దర్శనం జరుగుతుంది. అందరూ మనస్ఫూర్తిగా మన పాలకుర్తి సోమనాథుని దర్శనం చేసుకోండి, మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మన స్వామి యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉంటాయి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. లక్ష్మీనరసింహ స్వామికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భక్తులకు చాలా మందికి సొంత ఇంటి కళ, చాలా రకాల కళలు ఉంటాయి. అవి నెరవేరాలని ఇక్కడ మొక్కులు కడతారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పాలకుర్తి పరిసర ప్రాంతాలు. మన పాలకుర్తి దేవస్థానంలో భక్తులకు ప్రసాద కౌంటర్లో లడ్డూలు, పులిహోర అందుబాటులో ఉంటాయి ఎప్పుడు. ఇప్పుడే మాకు ఆ పాలకుర్తి సోమనాథుని దర్శనం జరిగింది. ఇక్కడ ఉండే వాతావరణం ఒక అద్భుతంగా ఉంటుంది. మేము దేవుని ప్రసాదం తీసుకొని ఇట్లా హాయిగా కూర్చొని తింటున్నాం. మా పిల్లలు మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఉన్నారు నాన్న? మాకు ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది, చాలా హ్యాపీగా జరిగింది. మేము ఇప్పుడు మా పిల్లలకు టాయ్స్ కొనిద్దామని ఇక్కడికి వచ్చాం. మన పాలకుర్తిలో ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు వస్తే మాత్రం వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది వాతావరణం. అమ్మ, మీరందరూ పాలకుర్తి గ్రామస్తులు, చాలా అదృష్టవంతులు. మీరు చిన్నప్పటి నుండి పాలకుర్తిని చూస్తారు కదా, మన దేవాలయం గురించి మీ మాటల్లో మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇక్కడ ఇలా ఉండడం హ్యాపీగా? చాలా హ్యాపీగా ఉంది. మా పాలకుర్తి గురించి స్పెషల్ ఏంటి అంటే, ఎక్కడ ఎరుగురు దేవులు, వేదాలు, నామము, అడ్డము, శివాలయము, వైష్ణవులు అని తేడా ఉంటుంది. మా టెంపుల్లో ఏంటంటే ఇద్దరు దేవులు ఒకటే అని చూపించడమే ప్రత్యేకత. పాలకుర్తి టెంపుల్ సోమేశ్వర లక్ష్మణస్వామి, నరసింహస్వామి పేరులోనే ఉంది. సోమేశ్వర లక్ష్మణస్వామి ఇద్దరు కలిసి, శివుడు నరసింహస్వామి. కాబట్టి ఇది మా గుడి స్పెషల్. సూపర్ తల్లి. మనకి ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది, చాలా బాగా జరిగింది దర్శనం. ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళది ఇక్కడ టాయ్స్ దుకాణం ఉంది. వీళ్ళు వచ్చేసి మన పాలకుర్తిలో మా చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఒక 20-30 ఏళ్ళ క్రితం నుంచి వీళ్ళకి టాయ్స్ దుకాణం ఉంది. హాయ్ తల్లి, బాగున్నారా? బాగున్నాం. అందరికీ హాయ్. అందరికీ హ్యాపీ శివరాత్రి. హ్యాపీ. పాలకుర్తికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. సూపర్ తల్లి. మన టాయ్స్ దుకాణం మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా ఫేమస్. ఇక్కడ మన దగ్గర ఏమేమి ఉంటుంది? అన్ని రకాల ఐటమ్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ ఉంటాయి. ప్లస్ ఇక దేవుడికి సంబంధించిన టాయ్స్ అన్ని ఆల్ ఇన్ వన్ ఐటమ్స్ ఉంటాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి కొండపైన అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మనం అఖండ జ్యోతి వెళ్ళే మార్గం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే ఈరోజు భక్తులకు అనుమతి లేదు పైకి వెళ్ళడానికి. పాలకుర్తి సోమనాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై శివయ్య, జై హింద్.